హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సరే, లాస్ట్ క్లాసెస్లో నేను నంబర్స్ కొంచెం చెప్పడం మర్చిపోయాను. ఫైన్, అయినా మీరు ఒకసారి చూడండి, డేట్ ప్రకారం వరుసగా ఉంటాయి. దిస్ ఈజ్ క్లాస్ నెంబర్ 42. ఇక్కడ నుంచి క్లాస్ నెంబర్స్ ఐ విల్ మెన్షన్. సో క్లాస్ నెంబర్ 42, ఆర్టికల్ 356, నథింగ్ బట్ ప్రెసిడెంట్స్ రూల్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్స్ జరిగినప్పుడు. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్స్, ఏవైతే ప్రావిజన్స్ ఉన్నాయో ఆ ప్రావిజన్స్ ఆర్టికల్ 356లో ఉంటాయి. సో అయితే మనము లాస్ట్ క్లాస్లో నేషనల్ ఎమర్జెన్సీ గురించి చదువుకునేటప్పుడు ఆర్టికల్ 352 చూసాం కదా. దాంట్లో మన కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్, పర్టికులర్లీ బిఆర్ అంబేద్కర్, చాలా మట్టుకే సేఫ్ గార్డ్స్ని ప్రొవైడ్ చేసిండు. అంటే ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అనేటివి మిస్యూజ్ ఉండకుండా ఉండటానికి, పర్టికులర్గా ఆర్టికల్ 352 చూసాం కదా. కానీ మిస్యూజ్ ఎలా అయిందో కూడా చూసాం. తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంకొన్ని సేఫ్ గార్డ్స్ని ఇంక్లూడ్ చేసిందని కూడా చూసాం. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 356కి సంబంధించి జస్ట్ సింపుల్గా రాసేసాడు. ఏంటి? ఎప్పుడైతే ఫెయిల్యూర్ జరుగుతుందో ఆఫ్ వాట్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్స్, ఆ టైంలో ద స్టేట్ గవర్నమెంట్, ఆ పలానా స్టేట్ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఏమంటారు, ఈస్ టేకెన్ ఓవర్ అనమాట. స్టేట్ గవర్నమెంట్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద సెంటర్. అంటే సెంటర్ రూల్ చేస్తుంది అనమాట. దాన్నే ప్రెసిడెంట్స్ రూల్ అంటున్నాం. దేని ద్వారా? గవర్నర్ అండ్ బ్యూరోక్రాట్స్ ద్వారా సెంటర్ రూల్ చేస్తుంది. ఓకే, ప్రెసిడెంట్స్ రూల్. అయితే దీన్ని ఒక ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అన్న పదం వాడి దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇంకా పూర్తిగా ఇవ్వనందుకు ఎంత మిస్యూజ్ అయిందో తెలుసా? ఫర్ సపోజ్ మనం ఒకటి చూద్దాం. 1975లో ఇంటర్నల్ ఎమర్జెన్సీ స్టార్ట్ అయ్యి 1977 మార్చ్ 21 రోజు ఇంటర్నల్ ఎమర్జెన్సీ రివోక్ అయిందని మనం చూసాం. అదే మిస్యూజ్ చేయబడ్డది ఇందిరాగాంధీ టైంలో. సో ఈ ఇంటర్నల్ ఎమర్జెన్సీ తర్వాత 1977లో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో ఆ ఎలక్షన్స్లో ఏది మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ లాస్ట్. అవునా? జనతా పార్టీ కేమ్ టు పవర్. ఈ జనతా పార్టీ ఏం చేసింది అంటే, ఈ జనతా పార్టీ వచ్చేసింది కదా ఇక్కడ. జనతా పార్టీ ఏం చేసిందంటే, కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఒక 9 స్టేట్స్లో 1 2 3 4 5 6 7 8 9 స్టేట్స్లో, ఇండియాలో ఒక 9 స్టేట్స్లో లక్ష్మీకాంత్లో ఉంటాయి ఆ స్టేట్స్ అంటే అవి చూడండి. 9 స్టేట్స్లో కాంగ్రెస్ పార్టీ ఉండిందనమాట. ఇక్కడ ఎవరు? జనతా పార్టీ. అయితే ఈ పార్టీ ఏం చేసిందంట, ఈ 9 స్టేట్స్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 9 స్టేట్స్లో ఏం ఇంపోజ్ చేయించింది ఈ సెంట్రల్ గవర్నమెంట్, ఈ జనతా పార్టీ అని అంటే ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయించింది అనమాట. ఏం రూల్? ప్రెసిడెంట్ రూల్. రీజన్ ఏంటి ఇంపోజ్ చేయించడానికి అని అంటే, ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అయి ఉండాలి కదా. అంటే ఒక పెద్ద రీజనే అయి ఉండాలి. అక్కడ గవర్నమెంట్ని నువ్వు తీసేసి నువ్వు అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తున్నావు అంటే ఒక పెద్ద రీజన్ అయి ఉండాలి. కానీ దీని గురించి ప్రాపర్గా మెన్షన్ చేయనందుకు ఏమైంది అని అంటే ఇది చూడండి. వెన్ ద జనరల్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ టు ద లోక్సభ ఇన్ 1977 ఆఫ్టర్ ద ఇంటర్నల్ ఎమర్జెన్సీ, కాంగ్రెస్ పార్టీ లాస్ట్. అవునా? అండ్ ద జనతా పార్టీ కేమ్ టు పవర్. అయితే ద న్యూ గవర్నమెంట్ ఏది? జేపీ, జనతా పార్టీ
హెడెడ్ బై ఎవరు? మొరార్జీ దేశాయ్, ప్రైమ్ మినిస్టర్. ఏం చేసిండు? ప్రెసిడెంట్స్ రూల్ని ఇంపోజ్ చేసిండు ఇన్ ద 9 states వేర్ ద కాంగ్రెస్ పార్టీ వాజ్ ఇన్ పవర్. కాంగ్రెస్ పార్టీ అంటే అతనికి ఎదురు ఆపోజిషన్ పార్టీ, వేర్ ద కాంగ్రెస్ పార్టీ వాజ్ ఇన్ పవర్, ఆన్ ద గ్రౌండ్ దట్ ఆ 9 స్టేట్స్లో, ఆ యొక్క 9 స్టేట్స్లలో ద అసెంబ్లీస్, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ప్రజలను రిప్రజెంట్ చేస్తాయి కదా, ప్రజల ద్వారా ఎన్నుకోబడి చేసిన అసెంబ్లీసే కదా, సో ఆ అసెంబ్లీస్ ఇన్ దోస్ 9 states దే నో లాంగర్ రిప్రజెంటెడ్ ద విషెస్ ఆఫ్ ద ఎలక్టోరేట్ అని చెప్పేసి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయించేసి. ప్రెసిడెంట్ రూల్ మనం ప్రాసెస్ నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. ఇంపోజ్ చేయడానికి జస్ట్ సింపుల్ మెజారిటీ చాలు లోక్సభ, రాజ్యసభలో. సో ఇట్ ఈస్ ఈజీ కదా ప్రాసెస్. కాబట్టి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయించేశాడు మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయించింది. అంటే ఏంటి? ఆపోజిషన్ పార్టీ ఏ స్టేట్స్లో 9 స్టేట్స్లో ఉంటే ఆ 9 స్టేట్స్లో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసింది ఆన్ ఏ గ్రౌండ్. అంటే ఇది మిస్యూజా కాదా? ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఉన్నప్పుడు చేయాలి. కానీ ఏదో దే ఆర్ నాట్ ఏమంటారు, అక్కడున్న అసెంబ్లీస్ ఆర్ నాట్ వర్కింగ్ అకార్డింగ్ టు అని చెప్పేసి విలేజ్ చెప్పేసుకొని సిల్లీ రీజన్ మీద ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసింది. అంటే పొలిటికల్ రీజన్ కొరకు లేదా పర్సనల్ రీజన్స్ కొరకు ఇలా ఇది మిస్యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే. అండ్ దెన్ వెన్ ద కాంగ్రెస్ పార్టీ రిటర్న్డ్ టు పవర్, సరే 1977లో జనతా పార్టీ వచ్చింది, కానీ 80లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్కి వచ్చినప్పుడు అదేం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇట్ డిడ్ ద సేమ్ ఇన్ దోస్ 9 states. ఆ 9 statesలో జనతా పార్టీని తీసిపడేసింది ఆన్ ద గ్రౌండ్ దట్ దే ఆర్ నో లాంగర్ రిప్రజెంటింగ్ ద విషెస్ ఆఫ్ ద ఎలక్టోరేట్. అక్కడ ఏం జరగలేదు, అక్కడ ఇంటర్మిటెంట్ వయలెన్స్ లాంటిది కానీ, ఇంకా అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయకపోతే అవ్వదు అన్న పరిస్థితి రాలేదు. అక్కడ కంప్లీట్గా అసెంబ్లీ లైక్ సీఎం కానీ, సీఎం అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అసెంబ్లీ ఇవన్నీ వర్క్ అవ్వటము ఏమంటారు, అవి ఫెయిల్యూర్ అవ్వలేదన్నమాట. అవ్వక ముందే దిస్ ఈజ్ డన్. అంటే ఏంటి ఇది ఏమవుతుంది? ఇది హ్యూజ్లీ ఇట్ ఈస్ గెటింగ్ మిస్యూజ్డ్. ఏమంటున్నా? హ్యూజ్లీ ఇట్ ఈస్ గెటింగ్ మిస్యూజ్డ్. సో హ్యూజ్లీ అలా జస్ట్ ఏంటి పొలిటికల్ రీజన్స్ కొరకు ఈ ఆర్టికల్ 356 అనేది అన్ని వాడుతున్నారు, మిస్యూజ్ చేయబడుతుంది అనేసి నేను చెప్తున్నా. అయితే డాక్టర్ అంబేద్కర్ అప్పుడే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కొన్ని క్రిటిసిజమ్స్ వచ్చాయన్నమాట. ఆర్టికల్ 356 అనేది అప్పుడే ఇట్ వాజ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్, మోస్ట్ డిబేటెడ్ ప్రొవిజన్. అప్పుడు డాక్టర్ అంబేద్కర్ వైల్ రిప్లయింగ్ టు ద క్రిటిసిజం ఆఫ్ దిస్ ప్రొవిజన్, క్రిటిక్స్కి రిప్లై చేస్తూ ఏమంటాడంటే, దీని ద్వారా సరే స్టేట్ గవర్నమెంట్ని ఎగరగొట్టేసి సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ వచ్చేస్తుంది దీంట్లో ప్రెసిడెంట్స్ రూల్లో. సో డ్రాస్టిక్ పవరే ఉంది ఈ ప్రొవిజన్కి. కానీ అంబేద్కర్ ఏమనుకున్నాడంట అంటే ఆర్టికల్ 356 ఇట్ వుడ్ రిమైన్ అ డెడ్ లెటర్. ఆర్టికల్ 356 అంబేద్కర్ ఏమనుకున్నాడు? దిస్ ఆర్టికల్ వుడ్ రిమైన్ అ డెడ్ లెటర్, వుడ్ రిమైన్ అ డెడ్ లెటర్, ఇట్ వుడ్ రిమైన్ ఎ డెడ్ లెటర్ అనుకున్నాడు. కానీ అండ్ ఏమనుకున్నాడు? ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ అ మెజర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. కానీ ఏమైంది? ఇట్ టర్న్డ్ అవుట్ టు బి, మనము చూసాం కదా ఇప్పుడు జనతా పార్టీ, మొరార్జీ దేశాయ్ ఏం చేశాడు, తర్వాత ఇందిరాగాంధీ ఏం చేసింది అని. అంటే జనతా పార్టీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్న స్టేట్స్లో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసింది. సో వైస్ వర్సా. సో ఇదంతా చూశాక, ఈ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ని చూశాక మనకేం ఏంటి అంటే ఇప్పుడు వాట్ వాజ్ హోప్డ్ టు బీ అ డెడ్ లెటర్, ఇక్కడ చూడండి, what was hoped to be a dead letter of the constitution, it has turned to be a deadly weapon. It has turned to be a deadly weapon
లేదా ఒక పొలిటికల్ వెపన్గా అయిందనమాట. పొలిటికల్ వెపన్. ఓకే, అగేన్స్ట్ పొలిటికల్ వెపన్ అగేన్స్ట్ అ నంబర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్, అంటే నంబర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ని ఎగరగొట్టేయడానికి ఇది ఒక కారణమైంది. అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ స్టేట్లో కంప్లీట్గా ఇక స్టేట్లో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని అగేన్స్ట్ దెమ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ డెడ్లీ వెపన్ అగేన్స్ట్ ద అసెంబ్లీస్ అండ్ అగేన్స్ట్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో హెచ్వి కామత్ అనేట ఆయన ఆ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏమంటాడు అంటే డాక్టర్ అంబేద్కర్ ఈజ్ డెడ్ అండ్ ద ఆర్టికల్స్ ఆర్ వెరీ మచ్ అలైవ్. ఆయన చనిపోయాడు కానీ ఆయన ఇచ్చిన ఆర్టికల్స్ మాత్రం భలే మిస్యూజ్ అవుతున్నాయి. దీస్ ఆర్ వెరీ మచ్ అలైవ్ అని హెచ్వి కామత్ అంటాడు. సో దట్స్ ఇట్.